హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివచంద్రార్జున సొల్యూషన్స్. ఈరోజు మనం ఒక ట్రైపాడ్ స్టాండ్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ ట్రైపాడ్ స్టాండ్లో బిగ్ రింగ్ లైట్ వచ్చింది, ఓకేనా. మొబైల్ హోల్డర్ కూడా వచ్చింది. ఇది టైగట్ అనే ఒక కంపెనీ వచ్చేసి 10 ఇంచెస్ బిగ్ రింగ్ లైట్ అని చెప్పారు. సో ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకుందాం, నాకు కూడా కావాలి కాబట్టి బుక్ చేశాను. సో అందులో భాగంగా మీకు అన్బాక్సింగ్ వీడియో చేసి కూడా చూపిస్తున్నాను. నేను ఈ మధ్య బోయా బై M1 అనే మైక్ని అన్బాక్స్ చేసి చూపించాను. సో ఈ ఆడియో వచ్చేసి ఆ మైక్ నుంచే వస్తుంది. సో మీరు ఆ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ మాత్రం ఇంత పెద్దగా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలియదు. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారంటే ట్రైపాడ్ స్టాండ్. సో ఇంకా మనకి బాక్స్లో LED రింగ్ లైట్ వచ్చింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ వచ్చేసి. సో ఇది ట్రైపాడ్ స్టాండ్ చూసుకున్నారంటే ఒక్కసారి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి. సో ఇది కూడా పైకి వెళ్తుంది. సో ఇది నేను మొత్తం ఎంత పైకి వెళ్తుందో కూడా చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ రింగ్ని చూద్దాం ఫ్రెండ్స్. సో లైటింగ్ కోసం వచ్చేసి ఈ రింగ్ లైట్ అంటే మొత్తం ఒకటే కాంబో. ఇది లైట్ విత్ మొబైల్ హోల్డర్ విత్ ట్రైపాడ్ అనమాట, 3 ఒకటేసారి. చూసారా ఫ్రెండ్స్, దీంట్లో ఇవే బాక్స్లో ఉన్న కంటెంట్స్ వచ్చేసి. ఇది 10 ఇంచెస్ రింగ్ లైట్ ఫ్రెండ్స్, ఇదే చూడండి. దీంతోపాటు ఇది ఈ స్టాండ్కి ఫిట్ చేసుకోవాల్సిన ఒక హోల్డర్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ స్టాండ్లో టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది కొంచెం లూజ్ చేసుకొని, సో దీన్ని టైట్ చేసేసుకొని ఇక్కడ చూసుకున్నారంటే ఈ రింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ దీంట్లో మాత్రం పెట్టి టైట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఉంది కదా ఫ్రెండ్స్, సో ఇది ఒక హోల్డర్. సో ఇక్కడ మొబైల్ పెట్టుకోవాలన్నమాట. ఇది ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్ ఉంది ఇది, చూడండి. సో ఒకసారి లైట్ పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి పవర్ కోసం వచ్చేసి ఇలా USB కేబుల్ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి. ఈ హోల్డర్ వచ్చేసి ఇలా పెట్టాను, ఇక్కడ మొబైల్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది తీస్తున్నాను నేను. సో ఈ కేబుల్ వచ్చేసి ఈ అడాప్టర్కి పెడుతున్నాను, చూడండి. సో ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే మీకు ఇట్లా లైట్ ఆన్ అయిపోయినట్టు వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఇది పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ లైట్ ఎలా వస్తుందో. ఇక్కడ మీకు లైట్ ఇంటెన్సిటీ పెంచుకోవడానికి ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రిఫ్రెష్ సింబల్ లా ఉంది. ఇది నొక్కితే ఏమవుతుందంటే ఇక్కడ 3 కలర్స్ ఉంటాయి, కూల్ ఒకటి, వైట్ ఒకటి, ఎల్లో టైపు. సో ఒక్కొక్కటి మీకు పెట్టి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆన్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది ఎల్లో అనుకుంటా. ఒకసారి ఇంటెన్సిటీ తక్కువ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. ఇది లోయెస్ట్ ఇంటెన్సిటీ. సో దీన్ని మళ్ళీ పెంచుతున్నాను, చూడండి, ఓకేనా. ఇదే బ్రైట్. సో నెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాం. సో ఇది ఎల్లో టైప్ ఉంది. సో ఇది వచ్చేసి కూల్ వైట్. ఇది నార్మల్ వైట్ వచ్చేసి, ఇది వాము, ఇది కూల్, ఓకేనా. సో ఒకసారి ఈ వామ్ చూడండి ఫ్రెండ్స్, నాకు ఇది కొంచెం బాగా నచ్చింది. సో మొత్తం తగ్గించి చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ లైట్. సో ఈ లైట్ని నేను ఈ ట్రైపాడ్ స్టాండ్ పెట్టేసి కొన్ని వీడియోస్ తీసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక 2-3 డేస్లో మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. దిస్ ఈజ్ శివచంద్రార్జున. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బాయ్.